గుడ్ మార్నింగ్ విత్ గ్రేట్ వ్యూ. మీరు చూడవచ్చు ముంగడ మొత్తం మనకి ఐస్ కేప్డ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సూపర్, ఐ కాంట్ బిలీవ్ మై ఐస్. ప్రస్తుతానికి మనం జాన్సన్లో ఉన్నాం. జాన్సన్ వచ్చేసి ముక్తినాథ్ కంటే ఒక 25 కిలోమీటర్స్ ముందు ఉంటుంది. సో ఇక్కడ ఒక జాన్సన్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు, ఎయిర్ స్ట్రిప్ ఉంది ఇక్కడ. ఇది ఎయిర్ స్ట్రిప్, మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను. 1 సెకండ్. నైట్ మనం ఈ హోటల్లో ఉన్నాం, హోటల్ హాలిడే హోమ్లో. ఆల్మోస్ట్ నైట్ చాలా వెతకాల్సి వచ్చింది, ఎందుకంటే నేను హోటల్స్ చాలా మట్టుకనే క్లోజ్ ఉండే, అంటే క్లోజ్ ఇన్ సెన్స్ ఆక్యుపైడ్ ఉండే. ఒక హాఫ్ అన్ అవర్ వెతికిన తర్వాత మనకు ఇక్కడ దొరికింది. సో ఈ ముందు వచ్చేసి మనకు జాన్సన్ ఎయిర్పోర్ట్. నేపాల్లో 4x4 ట్రక్స్ చాలా కనబడతాయి. మన ఇండియాలో ఇవి సివిలియన్స్కి ఇవ్వరు. ఇలాంటి ట్రక్స్ మన ఇండియాలో ఇస్తే రచ్చ ఉంటుంది అలాంటి ఓవర్లాండింగ్ ఎక్స్పెడిషన్ వాళ్ళ కోసం. ఓహో, సో ఇది చూడచ్చు మీరు. ఇది రన్వే, చిన్న రన్వే స్ట్రిప్. చిన్న జెట్స్ వస్తాయి ఇక్కడికి, పెద్దవి కూడా రావు, ఎందుకంటే మౌంటైన్స్ కాబట్టి పెద్ద వెహికల్స్ కూడా దిగవు ఇక్కడ. సో అది చిన్న జెట్స్ వస్తాయి. నాకు తెలిసి మార్నింగ్ నుంచి 2 times సౌండ్ వచ్చిందంటే 2 flights వచ్చి ఉంటాయి. ఐస్ కేప్ మౌంటైన్ ఎంతో చూసినా చూడకూడదు అవుతుంది. సూపర్. ఓకే, ఇవాళ ప్లాన్ వచ్చేసి పోఖరా సైడ్ యాక్చువల్ కాఠ్మండూ రీచ్ అవ్వాలి, బట్ ఇవాళ 1 dayలో రీచ్ అవ్వము. ఇవాళ ఎంత వీలవుతుందో అంత ఆరామ్సే వెళ్తున్నాము. టెన్షన్ ఏం లేదు, మన దగ్గర టైం చాలా ఉంది. సో ఆరామ్సే కాఠ్మండూ సైడ్ వెళ్తాం. ఎక్కడ నైట్ అవుతుంది, ఎక్కడ ఈవినింగ్ అవుతుంది అంటే అక్కడ రెస్ట్ తీసుకొని రేపు కాఠ్మండూ రీచ్ అవ్వాలి. అది యాజ్ పర్ ప్లాన్. చలో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి వెళ్తాం. ఇంకా ఇప్పుడు మనది ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. శివేది మాత్రమే పెండింగ్ ఉంది. శివ కంప్లీట్ చేయి, తొందరగా కంప్లీట్ చేయి. సో ఇది మనం ఉన్న హోటల్. ఇది నైస్, అంతా బాగుంది. ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి మనం ఏరోప్లేన్ టేక్ ఆఫ్ ఆన్ చేస్తున్నాము. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ జస్ట్ ఆపోజిట్ ఎయిర్పోర్ట్ ఉంది. అమ్మా ఆయన సో అక్కడ మన బండి పార్క్ అయ్యా ఉంది. ఈ చేయొచ్చు పిచ్చిగా వీటిలో సతాయిస్తూ ఉంటుంది, వీడియో తీస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ మొత్తం ఈమెకే కావాలి. చలో, ఓం నమ శివాయ. చలో ఇంకా మనం బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. శివ ఒక్క నిమిషం. శివ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టోన్స్ వెయిట్స్ కరెక్ట్ పెట్టి ఇలా చూసుకోవాలి. తీసేసిన. సో ఇక్కడ స్టేప్ ఉంది, మనం వాటి నుంచి దించుకోవాలి. ఇప్పుడు తీసుకున్నా, కానీ ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయో లేవో. సరే చాలా, మనం ఇంకా జాన్సన్ నుంచి బయలుదేరుతున్నాం. బాయ్ చెప్పు, స్నో క్యాప్ మౌంటైన్స్కి బాయ్ చెప్పు. సో జాన్సన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనకు పోఖరా అరౌండ్ 4.5 hours ఉంది. మనకు ఆరామ్సే మినిమం 6 hours పడుతుంది. బట్ మనం పోయే స్పీడ్ అలాంటిది, పేస్ అలాంటిది, ఆడుతూ పాడుతూ పోతాం కాబట్టి. సో ఇప్పుడు అరౌండ్ 10-17 అవుతుంది టైం మనకు. అక్కడికి వెళ్ళేసరికి మేబీ ఈవినింగ్ అవుతుండొచ్చు. మాకైతే ఎక్స్పెక్టింగ్ 4. చూద్దాం ఎట్లా జర్నీ గడుస్తుంటుందో, ఎట్లా మనం వెళ్తుంటామో అట్లా మీకు చూపిస్తూ ఉంటాం. జాన్సన్ ఎయిర్పోర్ట్ ఎండింగ్లో ఉన్నాము. మీరు చూసుకోవచ్చు, ఇది రన్వే స్ట్రిప్. ఇది హార్డ్లీ ఒక అంత డిస్టెన్స్లోనే అది టేక్ అవుతుంది. సో ఈ సైడ్ నుంచి, ఈ 2 మౌంటైన్స్ మధ్యలో నుంచి వచ్చి ఇది ల్యాండ్ అవుతుంది. Sailoring ain't got no cigarettes, but trailer for sailoring. Give me don't pay no. Trailer for sailoring. Trailer for sailoring ain't got no trailer.
sailor rent. Man trailer for sailor rent. Ain't got no cigarettes, but give, don't pay for you. Trailer for sailor rent. Rules to let. Trailer for sailor rent. Ain't got no trailer for sailor rent. Give. ఇప్పుడే డైరెక్ట్ ఫామ్ ఫ్రెష్ యాపిల్స్ తీసుకున్నాం ఇక్కడ ఫార్మర్స్ దగ్గర. చీప్గానే ఉన్నాయి. 1 kg 250 నేపాలీ రూపీస్కి ఇచ్చేసారు. మన దగ్గర ఇదే ప్రైస్కి 4 వస్తాయి అంతే, అంత మించి కూడా రావు. తినేసి చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇది డైరెక్ట్ ఫామ్ ఫ్రెష్ కాబట్టి ఇక్కడ ఏమంటాం కెమికల్స్ కానీ వ్యాక్స్ కోటింగ్ కానీ ఎలాంటిది ఏమి ఉండదు. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో చెప్దాం. లంచ్ కోసం ఇక్కడ ఆపినాం. నిన్న ఫుడ్ తిన్న ప్లేస్ ఇదే మిలాన్ హోటల్. సో ఇవాళ కూడా అంటే నిన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ లేదు, అక్కడ టీ తాగినాం. సో ఇవాళ లంచ్ కోసం ఇక్కడ మిడ్వేల్ ఆపినాం. సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మా దగ్గర కొంచెం నేపాలీ కరెన్సీ తక్కువ ఉంటే అది కూడా ఎక్స్చేంజ్ చేస్తారని అడిగితే అది కూడా కొంచెం ఎక్స్చేంజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఒక 3,000-4,000 వరకు ఎక్స్చేంజ్ ఆగలిగింది. బట్ ఓకే, వీళ్ళు ఎగ్జాక్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఇస్తున్నారు 1.6 అనేది, 1:1.6 అనేది. బట్ కింద పోఖ్రా కానీ ఆ మెయిన్ సిటీస్లో కానీ 1:1.5 ఇస్తున్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా బెటర్. ఇక్కడ ఎంతో అంత మనకు దొరికింది చాలు. వీటికి కింద ట్రై చేద్దాం. చాలా లెట్స్ గో. మనం రిటర్న్లో బెనీకి వచ్చేసినాం. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ ట్రక్లో పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ పోతున్నాయి. బెనీ తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక హైడ్రో పవర్ స్టేషన్ వస్తుంది. సో దానికోసం ఈ ట్రాన్స్ఫార్మర్స్ పోతున్నట్టున్నాయి. సో ఈ బెనీలో చిన్న ప్లేస్ ఉంది, గల్లీలో వెహికల్స్ అని స్ట్రక్ అయినాయి. మీరు చూడవచ్చు, ముందు ఒక 3 వెహికల్స్ నా ముందు ఉన్నాయి. అక్కడ ఇంకో ట్రక్ వస్తుంది. ఒక ట్రక్ వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకో ట్రక్ వస్తుంది. ఈ పెద్ద హెవీ ట్రక్స్ వెళ్తే కానీ మనం ఇంకా ఈ గల్లీలకి బయటకు వెళ్ళలేము. చలో మనం బయలుదేరదాం ఇంకా.
తీసుకోవాలో తీసుకుంటే మనకి టెంట్ పైన పెట్టుకోరాదు కదా. ఇల్లు పోఖరాకి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. సో ఇక్కడ రోడ్ సైడ్కి పాపగా ఆకలేస్తుంటే రోడ్ సైడ్ కాపుకొని మామిడి పండు కట్ చేసి ఇస్తే తింటుంది పాపం. ఇక్కడ కిందికి వెళ్ళి మనకు రివర్ ఫ్లో కూడా ఉంది. ఈ రివర్ నేమ్ ఏంటో మనకు తెలియదు. మనం ఆ కాళీగండికి రివర్ని ఎప్పుడో క్రాస్ చేసి వచ్చేసినాము. ఈ రివర్ ఏందో మనకు ఐడియా లేదు. మెల్లగా డ్రెస్ మీద పడేసుకున్నారు. వైట్ డ్రెస్ ముందే శివైన కూడా డ్రెస్ మీద పడేసుకోవద్దు, మెల్లగా తినాలి. ఓకే చలో ఇంకొక 1.5 అవర్లో మనం పోఖరా వెళ్ళిపోతాము. ఇంకా తర్వాత డిసైడ్ చేద్దాం ముందుకు ఎట్లా ఎంత దూరం వెళ్ళాలి ఏంటనేది. దాని తర్వాత డిసైడ్ చేసి దాని ప్రకారం మనం యాక్చువల్గా కాఠ్మండు వెళ్ళాలి నెక్స్ట్ డెస్టినేషన్. సో పోఖరాలో స్టే చేస్తామా లేకపోతే పోఖరా నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయి స్టే చేస్తామో చూద్దాం. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టైంని బట్టి మూడుని బట్టి డిసైడ్ అయిపోతుంది. చాలా ఆలోపు ఈ మాడి పని కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాం. చెప్తా వీళ్ళకి పండు తిన్నాక టీ తాగాలనిపించింది. మా పని ఆగుడు ఎక్కువ, పొగుడు తక్కువ. అరే ఇస్తారా కంప్లీట్. సో ఇక్కడ హోటల్ అక్కడ దగ్గర ఆపినాం మనం. వెనక వ్యూ చూపిస్తాం. చలో టీ రెడీగా ఉంది. వెనక వ్యూ చూసుకుంటూ టీ తాగిద్దాం. మన తయారీకి చిన్న లవర్. ఈ గుడ్డోడికి తయారంటే చాలా ఇష్టం అంట. సో వాళ్ళ ఫాదర్ ఫోటోలు తీస్తున్నారు. వీళ్ళు ఫోటోలు ఉన్నారు. उसके चेहरे पे खुशी देखो. ये बहुत कुछ मोबाइल देखता हाँ. है, बस यही देखता है बस. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను నైట్ మనం పోఖరా నుంచి ఒక 2 hours జర్నీ క్రాస్ చేసి టువర్డ్స్ కాఠ్మండు ఈ ఒక హోటల్ దగ్గర వచ్చి ఆగిపోయినాం. ఇది జస్ట్ హైవే పక్కనే ఉంది, ఈజీ యాక్సెసిబుల్. హైవే పక్కనే హోటల్ ఉంది, బాగుంది, పర్లేదు, డీసెంట్ హోటల్. సో ఇంకా వ్యూ కూడా బాగున్నాయి, మౌంటైన్ వ్యూస్. అఫ్కోర్స్ నేపాల్ అంటే మౌంటైన్స్ కంట్రీ కాబట్టి ఇంకెక్కడ చూసినా మౌంటైన్స్ ఉంటాయి. సో అట్లా కింద మంచి పొలాలు ఉన్నాయి. ఇది విలేజ్కి కొంచెం దూరంలో హైవే పక్కన ఉంది, నీట్గా ఉంది ప్రాపర్టీ అయితే. చాలా మనం ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 to 6 hours టైం పట్టేలా ఉంది. రోడ్ అంతా బాగాలేదు, సో దాని కోసం తొందరగా బయలుదేరుతాం. ఇంకా బండి మీద చాలా దుమ్ము పట్టింది నిన్న. ఇక్కడ హోటల్ సంగతి చెప్తే వాళ్ళ వర్కర్ క్లీన్ చేస్తున్నారు. ఎంత అనిపిస్తుంది సరిపోతుంది. డస్ట్ మాత్రం చాలా ఉంది. ఇక ఆఫ్ రోడింగ్ వల్ల అసలు ఎక్కడ చూసినా దుమ్ముతో ఇంకేం లేదు బండి పైన. ఇది మన హోటల్ బాల్కనీ వ్యూ. వెనక మౌంటైన్ చుట్టూ ఒక విలేజ్ స్ప్రెడ్ ఉంది, మీరు చూడవచ్చు. మొత్తం మౌంటైన్కి విలేజ్ స్ప్రెడ్ అయింది. ప్లస్ వాళ్ళది ఇక్కడ ఫీల్డ్స్ కూడా వరి పండిస్తున్నట్టున్నారు వాళ్ళు. సో మేము వచ్చేసి అది మెయిన్ రోడ్కి 2 floors కిందికి ఉన్నాము. డౌన్వర్డ్స్ ఉంటుంది హోటల్. ఓకే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనం హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం కాఠ్మండు వెళ్తున్నాం ఇప్పుడు. సో కాఠ్మండులో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి వెళ్ళి డిస్టెన్స్ వచ్చేసి 157 kilometers చూపిస్తుంది. బట్ ఈటీఏ వచ్చేసి 5.5 hours, అంటే అది 250 అని చూపిస్తుంది. కానీ మనకు ఆరామ్సే 4 అవుతుంది నేను పోయేపోకడికి. ఎందుకంటే ఇగో మా బండిలో ఈ డెవిల్ ఉంది, ఈ మాడుతూ ఉంటుంది నాన్ స్టాప్, ఫ్రీ బర్డ్ లాగా బండిలో. సో అందుకోసమే స్లోగా పోవాల్సి వస్తుంది. నువ్వు డెవిల్ కదా, నువ్వు ఏంజల్. ఎవరినా నేను డెవిల్ అన్నది.
ఇంకా చూడండి, ఇది ఎవరు? ఇంకా రాలే, డెవిల్ వస్తుంది, జెర్సి పడితే అర్థం వస్తుంది. సో బ్యూటిఫుల్ బ్రిడ్జ్, కింద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, వేరే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. చూడొచ్చు, చాలా పెద్ద రివర్ ఉన్నది. సూపర్. ఏంటిదా డెవిలా? ఎవరు నువ్వే చెప్పు, ఎవరు డెవిల్? అమ్మ దగ్గర నువ్వు సూపర్ నానా, అన్నావు కదా. అంతే అంతే, నువ్వు సూపర్ నాన్న, నువ్వు అందుకే నా బంగారం. నాన్న అనలేని మాటనే అమలేస్తుంది. నువ్వు ఇట్లా నా ఇన్నర్ వాయిస్, మరి ఎవరిని దేవలా? అదే శివ, నా ఇన్నర్ వాయిస్ నువ్వు ఇట్లా పసిగట్టి మొత్తం చెప్తూనే ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు. నీకు అర్థమైపోయింది, ఎవరినన్నా వాళ్ళకి కూడా అర్థమైపోయింది, ఇంకెందుకు టెన్షన్. హలో, రోడ్ కండిషన్ ఏం బాగాలేదు, ఇంకెళ్ళాలి తప్పదు. ఇంకా మన బండికి ఎలాంటి రోడ్ అయినా సరే నష్ట ప్రాబ్లం లేదు, ఆరామ్స్ వెళ్ళిపోతుంది. బట్ ఒకటి ఏంటంటే మెల్లగా వెళ్తున్నాం, పాప ఉంది కాబట్టి, అంతే, ఇంకేం లేదు. మనకు టైర్లో ప్రెషర్ తక్కువ అనిపిస్తుంది, సడన్గా ఏమైందో. సో మన ఎనీవేస్ పంప్ ఉంది కాబట్టి ఒకసారి పోయి ఎయిర్ నింపుకుందాం, దాని తర్వాత చూద్దాం పంచర్ అయిందా ఏమైందో. ఏ రోడ్లకు పోకు. మనం గాలి అయితే కొట్టేసుకున్నాం మన పంప్ తోటి. ఒక 3 minutesలో ఎయిర్ అయితే పంప్ అయిపోయింది. చూద్దాం ఇది పంచర్ అయిందా మరి ఏమైంది, ఎందుకంటే నిన్న చూసినప్పుడు ఇంత తక్కువ లేదు. నైట్ తర్వాత ఇప్పుడు చూస్తే గాలి దిగినట్టు అనిపిస్తుంది. ఇది స్లోగా దిగుతుందా ఫాస్ట్గా దిగుతుందా అనేది మనకు తెలిసిపోతుంది. ప్రాబ్లం లేదు, మన దగ్గర పంచర్ కిట్ అన్నీ ఉన్నాయి. సో ఎమర్జెన్సీలో మనం పంచర్ వేసుకోవచ్చు, అదర్వైజ్ ఇన్ కేస్ పంచర్ అయిందంటే ఏదైనా పంచర్ షాప్ పడితే వాళ్ళతో వేయించుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. బ్యాక్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ముందు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 10 minutes నుంచి ఇదే ట్రాఫిక్లో ఉన్నాం మనము. కూడా ఏం కనిపించట్లేదు ముందు ఏం జరుగుతుందో. బట్ మీరు ఒకటి గమనించవచ్చు, ఇక్కడ పీచ్ కలర్ కార్ ఉంది. ఐ థింక్ ఇది చైనీస్ మేక్ కార్. ఇది వీళ్ళకే వేసింటే అన్ని ఎంత ఐడియాలు వస్తాయి. వెరైటీగా ఉంది పీచ్ కలర్, క్యూట్గానే ఉంటుంది మీ అందరికి. అందుకే చైనా వాడు మీలాంటి వాళ్ళ కోసం తయారు చేస్తాడు క్యూట్ థింగ్స్ అని. దాని పేరు కూడా చూడు, నేత. నేమ్ కూడా నేత ఉంది దాని పేరు. నీత. మొత్తము రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, సో అందుకే వన్ సైడ్ ట్రాఫిక్ వదులుతున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఇండియన్ వెహికల్సే ఉన్నాయి. టాటా, ఐచర్, మహేంద్ర. బస్సెస్లో టాటా ఈజ్ రూలింగ్, ఇంకా వేరే బస్ బ్రాండే కనిపించలేదు నాకు. ట్రక్స్లో టాటా అండ్ మహీంద్రా కూడా కనబడుతున్నాయి. ఎక్కడ చూడు టాటా బస్సెస్, ఏ గల్లీలో చూసినా టాటా బస్సెస్. అండ్ హయాస్, టొయోటా హయాస్ మాత్రం అసలు ఇది ప్యాసింజర్ క్యారియర్, మినీ ప్యాసింజర్ క్యారియర్ రచ్చలేపుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా అదే ఉంది. బట్ ఓన్లీ మౌంటైన్ రోడ్స్లో మాత్రం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ముక్తినాథ్ ఉంది, ముక్తినాథ్కి 90% స్కార్పియో మాత్రం. సో మనం మిడ్వే పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం ఇక్కడ. సో ఇలాంటి బంక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ బంక్లోని చూడండి మాకు షాప్స్ కూడా ఉన్నాయి, కాఫీ షాప్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఏమైనా స్నాక్ టైప్ ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు, ఫుడ్ కూడా ఉన్నది ఇక్కడ. సో వీళ్ళ దగ్గర మ్యాక్సిమం నేపాల్ ఐసీ ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ ఆ ఎక్స్చేంజ్ రేట్ తక్కువ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో హోటల్స్లో 1.6 తీసుకుంటున్నారు, మ్యాక్సిమం అయితే 1.5 మాత్రమే మనకి ఇస్తున్నారు. ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి 152, అంటే అదే 100 రూపీస్లా ఉంది, 198 సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ఫుల్ చేయించుకుంటే ఇక్కడికి మనకి ఇంకో 5 hours జర్నీ ఉంది. మీరు ముందు వెళ్తున్న వెహికల్ చూడొచ్చు, ఇది చైనీస్ మేక్ ఫోటాన్ అనే వెహికల్, FOTON. ఇది ఎగ్జాక్ట్గా మనకు టొయోటా హయాస్ లాగా ఉంది. ఇంకా చైనా వాళ్ళు మనకు తెలిసిందే కదా, కాపీ క్యాట్లో ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ఇది కూడా దించేసారు. సో ఇక్కడ నేపాల్లో ట్రావెలింగ్కి టూరిస్ట్కి మ్యాక్సిమం వెహికల్ నడిచేది హయాస్, టొయోటా హయాస్ ప్లస్ ఈ కాపీ క్యాట్ హయాస్, దీని పేరు వచ్చేసి ఫోటాన్. ముందు వెళ్తున్న వెహికల్ టొయోటా LX VB 4-wheel drive. ఇది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి ఇలాంటి SUVs, బట్ మన ఇండియాకి రావు. మేబీ మనం ఈ డిజైన్ నచ్చమా ఇలాంటిది మరి ఇందో, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి రీజన్ ఏంటో. బట్ ఇది సూపర్ ఉంటుంది వెహికల్, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడే మనది లంచ్ అయిపోయింది, ఇక్కడ మనం బయలుదేరి
బయలుదేరినాం. ఇక్కడ నుంచి పశుపతినాథ్ టెంపుల్ కాఠ్మండూలో అరౌండ్ 1.5 hours చూపిస్తుంది. 1 hour 40 minutes, సంథింగ్ అరౌండ్ 40 kilometers ఉంది మనకు. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అవుతుంది. సో గూగుల్ ప్రకారం 3:40 వరకు వెళ్ళిపోవాలి, బట్ 3:40 నేపాలీ టైం. బట్ మన డ్రైవింగ్ చూసుకుంటే ఇంకా 1/2 hour ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఆరామ్స్ వెళ్తున్నాం, ఆపుకుంటూ వెళ్తున్నాం. సో చూద్దాం ఏ టైం వరకు మనం రీచ్ అవ్వగలుగుతాము. యాక్చువల్గా ఇండియా టైంకి నేపాల్ టైంకి 15 minutes డిఫరెన్స్ ఉంటుంది. నేపాల్ 15 minutes అహెడ్ ఉంటుంది ఇండియా కన్నా టైంలో మాత్రమే. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. గత 10 నిమిషాల నుంచి ట్రాఫిక్ జామ్లా ఇరుక్కుపోయినాం. సో ఇప్పుడు ఓపెన్ అయింది. అందరూ ఒకటేసారి ఎగబడుతున్నారు, రన్నింగ్ రేస్ చేస్తున్నారు. ఒక్క దాంట్లో ఒకటి దూరుస్తున్నాడు, వాళ్ళకి కావట్లేదు అసలు. ఈ స్ట్రెచ్ మొత్తం నాకు తెలిసి చూడండి, స్ట్రెచ్ అంతా 1 way కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. వన్ సైడ్ వెహికల్స్ వదిలేలా ఉన్నారు. రెండో సైడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది రోడ్. ట్రాఫిక్ చూడండి, 2 సైడ్లు ఆగిపోయింది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే అక్కడ చాలా దూరం వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ 1 kilometer దాకా ట్రాఫిక్ జామ్ ఉంది. మెల్లిమెల్లిగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. మౌంటైన్స్లో ఇది మేబీ కామన్ కావచ్చు, బట్ మనకు మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ జామ్ నెవర్ ఎండింగ్లా ఉంది. అయిపోయిందేమో అనుకునేసరికి అక్కడ కొండ మీద కూడా ఉంది. వెళ్తూనే ఉన్నాయి, వాళ్ళు వెళ్తూనే ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 2 kilometers స్ట్రెచ్ వరకు ఉన్నట్టు ఉంది. నో మామా, డోంట్ ఓపెన్. మొత్తం డస్ట్ వస్తుంది. చెయ్య విండోస్ ఓపెన్ చేయొద్దు. పడుకోవను, సరే కూర్చోయితే. ఇప్పటికి మనకు 1/2 hour అయింది జామ్లో. మన సైడ్ వెహికల్ మూవ్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఈ 1/2 hourలో 2 kilometers వచ్చినాం. బట్ ఏదైతే ఆపోజిట్ సైడ్ రోడ్ ఉందో అది మాత్రం వెహికల్స్ అసలు మూమెంటే లేదు. చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి చాలా క్యూ ఉంది. బట్ ఇది ఎంతసేపటికి ఎండ్ అవుతుందో ఇంకా చూడాలి. లైన్ పోతూనే ఉంది అసలు ఎండ్ అనేది లేదు. ఇది మనం కాఠ్మండూ జరుపుకున్నాం. కాఠ్మండూలో మనకు ఫస్ట్ సిగ్నల్ తగ్గింది. నేపాల్లో ఫస్ట్ సిగ్నల్, కాఠ్మండూలో కాదు ఇంకా. సో ఇక్కడికి వెళ్ళి ఇంకొక 10-15 minutesలో మనకు టెంపుల్ ఉంది. సో టెంపుల్ చేరుకొని మాట్లాడుకుందాం.